మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సంప్రదాయ యుద్ధ పద్ధతులను పక్కన పెట్టి భారత సైన్యం ఆధునీకరణ బాటలో పయనిస్తోంది. కృత్రిమ మేధ, మానవరహిత డ్రోన్ వ్యవస్థలపై దృష్టి సారించింది. శత్రువులు దాడి చేశాక స్పందించే ధోరణి నుంచి ముందస్తుగా విరుచుకుపడే వ్యూహాలకు పదును పెడుతోంది. 88 గంటల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యంలో వచ్చిన సంస్థాగత మార్పులు, సరికొత్త దళాల ఏర్పాటుపై ప్రత్యేక కథనం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0కు సన్నద్దమవుతోందని అన్నారు. గతేడాది ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత త్రివిధ దళాలు భారీ ఎత్తున సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. శత్రువు దాడి చేశాక స్పందించే ధోరణి నుంచి ముందస్తుగా విరుచుకుపడే వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగానే 2025 నవంబరులో త్రివిధ దళాలతో త్రిశూల్ విన్యాసాలు నిర్వహించారు. మానవ వనరులపై ఆధారపడే పాత పద్ధతులు స్వస్తి పలికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవరహిత డ్రోన్ వ్యవస్థలపై భారత సైన్యం దృష్టి సారించింది. దాడి చేసే సామర్థ్యాన్ని పెంచేందుకు సైన్యంలో భారీ సంస్థాగత మార్పులు చేసింది. వేగంగా కదులుతూ ప్రతిదాడులు చేసేందుకు వీలుగా రుద్ర బ్రిగేడ్స్, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లను ఏర్పాటు చేసింది. పదాతి దళాలకు అనుబంధంగా అస్ని డ్రోన్ ప్లాటూన్లను తీసుకురాగా ఆర్టిలరీ విభాగానికి దివ్యాస్త్ర బ్యాటరీలు, శక్తిబాన్ రెజిమెంట్లను జోడించింది. ఆర్మర్స్ కార్ప్స్ లో శౌర్య స్క్వాడ్రన్ల ఏర్పాటు తుది పరిశీలనలో ఉంది. నిఘా, ఖచ్చితమైన దాడులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి వాటిలో ఈ డ్రోన్ ఆధారిత యూనిట్లు కీలకంగా వ్యవహరిస్తాయి. గతేడాది చివర్లో సుమారు 5,000 కోట్ల రూపాయలతో సైన్యం విదేశీ డ్రోన్లకు ఆర్డర్లు ఇచ్చింది. ఇందులో ఆత్మాహుతి దాడులు చేసే కమికాజే డ్రోన్లు, నిఘా ఉంచే UAVలు ఉన్నాయి. అయితే ఈ ఆధునీకరణ వేగంగా జరుగుతున్నప్పటికీ కొన్ని లోపాలు ఇంకా అలాగే ఉన్నాయి. త్రివిధ దళాలను కలిపే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు ప్రక్రియ మందగించింది. పాకిస్తాన్, చైనాలు ఇప్పటికే తమదైన రాకెట్ ఫోర్స్ వ్యవస్థలను అభివృద్ది చేసుకోగా భారత్ ఇంకా ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సంప్రదాయ యుద్ధ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునీకరణకు భారత సైన్యం నడుం బిగించింది. అందులో భాగంగానే డ్రోన్ యూనిట్లు, మెరుపు వేగంతో స్పందించే బెటాలియన్లను ఏర్పాటు చేస్తోంది. ఏ క్షణాల దాడి జరిగినా మెరుపు వేగంతో స్పందించేందుకు వీలుగా వాయుసేన, నేవీలతో సమన్వయానికి చర్యలు చేపట్టింది.